అవతార్ మెహే బాబా की జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభుచ్చిన ఈ అద్భుత అవకాశంలో ప్రార్థనా గీతాన్ని ఆకుల శాంత గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతి మెహర్ దినేష్ కి ఇస్తున్నాను. జై బాబా. జై బాబా అండి. శాంత గారు పాడండి. అవతార్ మెహర్ బాబా की జై. ఎవరాది మానవుడో, ఎవరాది పురుషుడో, ఎవరాది సద్గురుడో, ఎవరు సర్వోన్నతుడో, ఆ దివ్య ప్రియతముని, ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకే చిరుకాంతాంకితం. నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా. అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార, అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార. నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా. జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూపా. జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూపా. ఇహ పరానంద జీవనమేవ భవ భయ భంజన పరమ పావన. నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపు. నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవదేవా. నమో దేవదేవా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై బాబా అండి. శాంత గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా అవతార్ మెహర్ బాబా ప్రవచనాల్లో డిస్కోర్స్ ఒకటి అంటే ప్రేమ గురించి బాబా చెప్పిన అధ్యాయాన్ని గురించి తెలుసుకుంటున్నాం. మధ్య మధ్యలో బాబా అక్కడక్కడ చెప్పిన ఈ ప్రేమ గురించి సందేశాన్ని కూడా మనం చదువుకుంటున్నాం. ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నాము అనేది ఒక్కసారి మననం చేసుకుని ఈ రోజు విషయంలోకి వెళ్దాం. అంటే ప్రేమ అంటే మనం పైకి చూస్తున్నాం. భగవంతుని ప్రేమించడమే ప్రేమ అని, నిస్వార్థ సేవ చేస్తే ప్రేమ అని. కానీ ఈ ప్రేమలో భగవంతుని దరికి ఆ ప్రేమని పొందాలి అంటే ప్రేమ మనం తిరిగి ఇవ్వాలి. ఆయన ప్రేమ ఎప్పుడు మన మీద ప్రసరిస్తూనే ఉంటుంది. కానీ దాన్ని గుర్తించి దాన్ని అధికాధికంగా చేసుకోవాలంటే ఈ బలహీనతలుంటాయి. అసలు నువ్వు రాయి నుంచి మొదలెట్టిన దగ్గర నుంచి ఈ సంస్కారాల ప్రభావం వలన నువ్వు అసలైన గమ్యాన్ని చేరడానికి ఇవన్నీ అడ్డంకులవుతున్నాయి అని చెప్పి బాబా ఈ ప్రేమ అన్నది మనం ఏం చేస్తామంటే సెపరేట్ చేస్తున్నాం. కానీ జీవితము, ప్రేమ కూడా వేరు చెయ్యనివి, 2 కలిసే ఉంటాయి అని చెప్తున్నారు. అంతేకాకుండా జడమైన ఈ ప్రకృతిలో ప్రేమ ఎలా ఉంటుంది, జంతు ప్రపంచంలో ప్రేమ ఎలా ఉంటుంది, ఈ మానవ ప్రేమకు ఒక్కొక్కసారి కారణాలుండవు. గుడ్డి ప్రేమ అంటారు చూసారా? అలా బాబాని నమ్మి వచ్చిన ప్రేమికుల గురించి, అలా ప్రేమ ఒక కారణమవుతుందని చెప్తూ అంటే 3 రకాలు చెప్పారు బాబా. ఒకటేంటంటే చూసిన వెంటనే ప్రేమలో పడిపోవడం. ఇంకోటేంటంటే కారణం వెతుకుతుంది. ఇది మంచిదా? ఇది చెడ్డదా? ఇది నమ్మొచ్చా? కాదా? ఇలా కారణాలు వెతుకుతుంది. ఇలా 3 లక్షణాలు అంటే రకాలున్నాయి అని చెప్పారు. అంతేకాకుండా
ప్రేమలో విశిష్టమైన రకం గురించి కూడా మనం తెలుసుకున్నాం. అధమ రూపాల గురించి. అధమ రూపాలంటే మనలో ఉన్న బలహీనతలు. అవి నా పాదాల దగ్గర అర్పించేస్తే మీరు కూడా పరిపూర్ణులవుతారు అన్న బాబా చెప్పిన విషయాన్ని కూడా తెలుసుకున్నాం. ఈరోజు అంటే ఇంకా ఈ ప్రేమ, మోహం అంటే ఇష్టపడడం అంటే ఒకటే అనుకుంటున్నాం. కానీ కోరికతో ఇష్టపడడం వేరు. ఏ కోరిక లేకుండా, ఏదీ ఆశించకుండా ప్రేమించడం వేరు. కానీ మనం ప్రతి దాన్ని ప్రేమ అనుకుంటాం. మోహానికి, కామానికి, లోభానికి వీటన్నిటికి కూడా ప్రేమ కారణం అనుకుంటున్నాము. కానీ ఇవన్నీ ఏమవుతాయంటే నేను భగవంతుని దరి చేర్చలేవు. ఈ బలహీనతలు. ఇది ఆ మార్గంలో పయనించడానికి నీకు ఇవి అధమ రూపాలు అని చెప్తున్నారు. నిన్నటి రోజు అంతవరకు తెలుసుకున్నామండి. ఒక చిన్న సంఘటన కూడా మనం తెలుసుకుందాం. అసలు ప్రేమంటే బాబా ఒకసారి చెప్తారు. అదెప్పుడంటే 1937లో మనంన్నిట్లికి ప్రేమ, ప్రేమ అంటాం గదా! ఆ డిఫరెన్స్ తెలియడం కోసం బాబా చెప్పిన ఒక జరిగిన సంఘటన తలుచుకుంటే, అసలు ప్రేమంటే ఎలా అందివ్వాలి ప్రభువుకి అన్నది మనకు అవగతమవుతుంది. అదెప్పుడంటే 1937లో మే నెల అంటే మంచి ఎండల టైంలో ఒకతను బాబాకి మామిడి పళ్ళు పంపిస్తారు. అప్పుడే శుభ్రంగా భోంచేసుంటారు మండలి. బాబా ఏం చేస్తారంటే అందరికీ మామిడి పళ్ళిస్తారు. ఇస్తే ఎవ్వరు కూడా తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే కడుపు నిండిపోయింది. ఇంక అక్కడ వెళ్ళడానికి ఇంక ప్లేస్ లేదు. అందుకని ఎవరు కూడా ఆ మామిడి పళ్ళు తినడానికి ఇష్టపడరు. అప్పుడు బాబా చెప్తారమాట. ప్రయత్నపూర్వకంగా రానిది ఎప్పటికీ రాదు అంటున్నారు. అంటే ప్రేమిస్తున్నాను అంటే అన్ని విషయాల్లోనూ ప్రేముండాలి కదా! ఇప్పుడు బాబా ఇచ్చిన మామిడి పండు తీసేసుకోవాలంతే. తింటామా లేదా అన్నది సెకండరీ. ముందు స్టార్టింగ్‌లోనే వద్దు అనేసరికి బాబా చెప్తున్నారు, "ప్రయత్నపూర్వకంగా రానిది ఎప్పటికీ రాదు. నేను మీకు మామిడి పళ్ళనిచ్చినప్పుడు మీలో ఎంతమంది తిరస్కరించారు? ఎంతమంది వెనుకంజ వేశారు? నిజానికి మీ విశ్వాసాన్ని, ప్రేమను పరీక్షించడానికే అనేక మార్గాలున్నాయి" అంటున్నారు. అంటే భగవంతుణ్ణి ప్రేమించడానికి అని అధమ రూపాలు అని చెప్పారు చూసారా? ఇక్కడ ఎప్పుడైతే నా కడుపు నేను అన్నదొచ్చేసిందో ఇంక భగవంతుడిచ్చిన ఆ ప్రసాదాన్ని తీసుకోలేకపోయారు వాళ్ళు. అదే చెప్తున్నారు బాబా కూడా. ప్రేమ ఎల్లప్పుడూ కూడా ప్రీతముని ఇచ్చను, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆదేశాన్ని ఆశిస్తుంది. తనను గురించి ఏనాడు ఆలోచించదు. ప్రేమంటే అదే. అదే భగవంతుడు. భగవంతుడు శాశ్వతంగా ఇస్తూనే ఉంటాడు. ప్రేమ కూడా ఇస్తుంది. నిజమైన ప్రేమికుడు ఎన్నడూ ఆశించడు. అంటే నా కంఫర్టు, నేను తినలేను, నాకే కావాలి. ఇలా నేను లేకుండా ఉంటాడమాట. నిజంగా భగవంతుడు ఇచ్చే ప్రేమను అందుకోవాలంటే ఇవన్నీ ఉండకూడదు. ఇవన్నీ ఉన్నాయి అంటే నీలో పరిపూర్ణమైన ప్రేమ లేదు అని చెప్తూ, మొదట నేను కుళ్ళిన మామిడి పళ్ళు ఇవ్వాలనుకున్నాను. మీలో ఏ ఒక్కరూ కూడా ఇష్టంగా వాటిని తీసుకోరని నాకు తెలుసు. మీరందరూ భగవంతుని కొరకు ప్రాణాలర్పిస్తామని మాటలు చెబుతూ ఉంటారు. నిజాయితీగా ఉండండి. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు తప్పక ప్రేమించండి. అంటే అది నీకు ఇబ్బందైనా సరే అందుకే బాబా సమాధి దర్శనంలో మూడో విషయంగా కూడా చెప్పారు. నీకు ఇబ్బంది కలిగినా సరే ఇతరుల సంతోషాన్నే కోరు. నీకు ఇబ్బంది కష్టం కలిగినా సరే. ఇక్కడ బాబా కూడా అదే చెప్తున్నారు. నువ్వు కడుపు నిండా తినేసావు. కానీ నేనిచ్చాను. నేనివ్వడం కూడా ఎంత ఆలోచించి ఇచ్చాను. కుళ్ళిన పండైతే వెంటనే తిరస్కరిస్తావని మంచి పండే ఇచ్చాను. దాన్ని కూడా నువ్వు తిరస్కరిస్తున్నావు. అంటే ఇక్కడ నా నేను అంటే నా కడుపు నిండిపోయింది. ఇంక తినలేను బాబా అని చెప్పేస్తున్నావు. కానీ నిజంగా నీకు బాబా మీద ప్రేముంటే తీసుకొని ఉండు కదా! ముందు తీసుకోవడానికే అంగీకరించట్లేదు నువ్వు. ప్రేమ అంటే ఇవ్వడమే. అంటే నీ నీ సుఖం, సంతోషం ఏది నువ్వు కోరుకో. ఒక్క భగవంతుడి సంతోషాన్నే కోరుకొనుంటే కనుక ఇచ్చిన వెంటనే ఈ మామిడి పండు మీరు స్వీకరించి ఉండేవారు అని చెప్తున్నారు. చెప్తూ శిష్యుని ప్రేమ, విశ్వాసాలకు సంబంధించిన ఒక రామదాసు సద్గురువు కదా! మనందరికీ తెలుసు. రామదాసు సింపుల్‌గా చెప్పేసుకుందాం. కాలికి పుండు పడితే కట్టు కట్టేసుకొని శిష్యులందరిని పిలుస్తాడు. అందులో ఉన్న కనుక ఆ రసాన్ని పీల్చేస్తే కనుక నేను బతికిపోతాను. కానీ మీరు చనిపోతారు అని. కానీ ఏ శిష్యుడు సలహాలిస్తాడు తప్ప అలా కాదు గురూజీ కట్టులో ఏదో మందు రాయండి, ఆకుపస రాయండి అని చెప్తాడు తప్ప ఎవరు వచ్చి గురువు గారు చెప్పిన ఆ పని చేయరు. కానీ కళ్యాణ్ అనే శిష్యుడు మాత్రం వచ్చి వెంటనే గురువు ఇలా చెప్పిన వెంటనే ఆ కట్టు దగ్గర నోటితో పీల్చేస్తాడు మొత్తం రసమంతా. కానీ అతను పీలుస్తున్నప్పుడు మామిడి పండు రసం పీల్చినట్టు ఫీలవుతాడు. కానీ అతనేంటి గురువుగారిని బతికించుకోవాలి ఇదొక్కటే ఆశ. దాంతో మొత్తం పీల్చేసరికి ఆ కట్టు విప్పి చూపిస్తాడప్పుడు గురువు. అక్కడున్నది మామిడి పండు. నాకు తెలుసు మీరందరి విశ్వాసం ఎలా ఉంటుందో, నేనెందుకు కళ్యాణ్‌ని ఇష్టపడతానో ఇప్పుడైనా మీరు గ్రహించారా అని చెప్తాడు. ఈ కథ చెప్తూ బాబా అంటారు,
ఇది విని శిష్యులంతా కూడా చాలా భయపడ్డారట. ఎందుకంటే ఆ మాట మీరు చచ్చిపోతారు అన్న వెంటనే నేను వచ్చేసింది కదా! నేను చచ్చిపోతాననడంతో గురువుని రక్షించడం అనేది పక్కన పెట్టేశారు. కానీ ఈ రామదాసు మోకాలికటని మామిడి పండు విషమని తెలిసినా కూడా కళ్యాణి ఎలా నోటితో పీల్చాడో మీకు అర్థమవుతోందా అంటున్నారు బాబా. ఇది ప్రేమంటే అంటున్నారు. ఒక గురువుని ఆశ్రయించి ఆయనే సర్వం దైవం అని అనుకున్నప్పుడు ఏం చెప్పినా చేసేయాలి. ఇంక నేను ఉండకూడదు. ఆ నేను లేకుండా చేశాడు కనుకే కళ్యాణ్ అంటే రామదాసుకి అంత ఇష్టం. కాబట్టి అది ప్రేమంటే అంటున్నారు. ప్రియతముని ప్రేమ కొరకు, ప్రియతముని సంతోషం కొరకు ప్రాణాన్ని విడిచేందుకు సిద్ధంగా ఉండడమే ప్రేమ అంటూ ప్రేమంటే ఏమిటంటే ఇవ్వడమే కానీ ఎప్పుడూ దేనిని కోరనిది అంటూ ప్రేమకు దారి తీసేదేంటి? అధికాధికంగా ప్రేమించడం వల్ల ఆ దైవానుగ్రహం నీకు లభిస్తుంది అంటూ కానీ నీకు కొన్ని లక్షణాలుండాలి. ఈ మార్గంలో పయనించాలంటే కూడా అని బాబా చెప్పారు. అది మనం తెలుసుకున్నాం. ఒక్కసారి మళ్ళీ తలుచుకుందామండి. పరోక్ష నింద ఉండకూడదు. సహనం కలిగి ఉండాలి. తన క్షేమాన్ని లెక్క చేయకూడదు. దేనికి వర్రీ అవ్వకూడదు. ఇతరుల నుంచి మంచి విషయాలను ఎక్కువ తలుచుకొని చెడు విషయాలను పక్కన పెట్టేయాలి హంసలాగా. అలా బాబా చెప్పిన విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అంటే ప్రేమంటే అది అంటున్నారు బాబా. అలాంటి ప్రేమ భగవంతుడికి దరి చేరుస్తుంది. నీ గమ్యాన్ని చేరుస్తుంది అని చెప్పి నిన్నటి రోజు వరకు ప్రేమ గురించి మనం ఇంతవరకు తెలుసుకున్నామండి. ఈరోజు బాబా చెప్పేదేంటంటే నిర్మల ప్రేమ అరుదైనది అంటున్నారు. నిర్మల ప్రేమ అనగానే పరిశుద్ధ ప్రేమ, నిర్మల ప్రేమ అంటే మెహరాతో పాటు మనకి మస్తులు కూడా గుర్తు రావాలండి. వాళ్ళు ప్రపంచాన్ని మొత్తం అంతటిని వదిలేసి భగవంతుడు తప్ప ఇంకేం లేదు. అందుకే వాళ్ళ ఫుడ్ గాని, వాళ్ళ ఆరోగ్యం గాని అన్నీ భగవంతుడు ఆహ్, అండ ఆహ్, ఆహ్, అన్ భగవంతుడే చూసుకుంటాడండి. అందుకే బాబా కొంతమంది మస్తుల్ని దర్శనం ఇచ్చేసాక కొంతమందికి కేర్ టేకర్‌లు పెట్టేవారు. వాళ్ళకి ఫుడ్డు టైంకి పెట్టడం, వాళ్ళకి స్నానాలు చేయించడం, అవన్నీ అప్పచెప్పేవారు బాబా. ఒకళ్ళకి డ్యూటీ వేసేవారు అలాగా. అంటే వాళ్ళది భగవంతుని బాధ్యత అయిపోతుందన్నమాట. ఎప్పుడైతే నువ్వు భగవంతుడి ముఖ్య స్థానం ఇస్తావో, అప్పుడు ఆయన బాధ్యత అయిపోతుంది. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, నిర్మల ప్రేమ అరుదైనది. అంత గమ్మున దొరకదు అంటున్నారు. సద్గురు కటాక్షం వల్ల ప్రేమ జాగృతం చేయబడడం చాలా అరుదైన అవకాశం. ఉదాహరణకి తన బిడ్డ కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసి మరణించడానికి సిద్ధపడే తల్లి మరియు తన జన్మభూమి కోసం తన ప్రాణాలను బలిచేసే సైనికుని త్యాగం ఉన్నతంగా ఉదాత్తమైనవే. అంటే నిర్మల ప్రేమ అంటే తల్లి ప్రేమే కదండి. ఏ స్వార్థం లేకుండా సైనికుడు చేస్తాడు కానీ దాని నుంచి కొన్ని కొన్ని ఫలితాలు ఆశిస్తారండి. ఇప్పుడు సైనికుడు చేస్తాడు కానీ అందులో కొంచెం అతనికి జీతమో కంఫర్ట్ లైఫో ఏదో ఒకటి ఉంటుంది. తల్లి కూడా ఏంటి బాబా చెప్పిందిది. బిడ్డ నుంచి ఏదో కొంత ఆశిస్తుంది. అంటే ఫ్యూచర్‌లో ముసల్దానయిపోతే బాగా చూస్తాడు అనే చిన్న ఆశ కూడా ఉండొచ్చు. కాబట్టి అలా చిన్నదున్నా కూడా అది ఉదాత్తమైనదైనా కూడా, ఉన్నతంగా ఉన్నా కూడా అది భగవంతుని చేర్చదు అని చెప్తున్నారు. అయినా వారు కూడా సద్గురువు కృపనే అనుగ్రహింపబడిన నిర్మల ప్రేమను చవిచూచే ఆవశ్యకతను కలిగి ఉండకపోవచ్చు. అంటే అలాంటి ప్రేమ భగవంతుని దరి చేర్చదు అని చెప్తున్నారు. కొండల్లో, కోనల్లో, కొండ శిఖరాల్లో, సమాధి స్థితిలో కూర్చునియుండే గొప్ప యోగులు కూడా ఈ అమూల్యమైన ప్రేమను కలిగి ఉండవలసిన అవసరం లేదు. అందుకే బాబా నిన్ను నువ్వు ప్రేమించుకోలేనంత రీతిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాననే అద్భుతమైన వరాన్ని మనకిచ్చారండి. కానీ అది మనకు అవగతం కావట్లేదు. అందుకే బాబా అధికాధికంగా అని ప్రార్థనలో చేర్చారు. ఈ అధికాధికమైన ప్రేమ అవుతుందంటే దైవానుగ్రహానికి దారితీస్తుంది. ప్రేమ క్లోజింగ్ చాప్టర్ కూడా భగవంతుడైపోతాట. అంటే ప్రేమ వలన ఏమవుతుంది? నువ్వు దైవాన్ని కూడా అయిపోవచ్చు అని బాబా చెప్పిన సంగతి కూడా మనకి తెలుసు. కాబట్టి అలాంటి నిర్మల ప్రేమ చాలా అరుదైనది అంటున్నారు బాబా. మరి నిర్మల ప్రేమ అన్ని సాధనల కన్నా ఉత్కృష్టం అన్న విషయంలో బాబా ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. సద్గురు కృప వల్ల జాగృతం చేయబడే నిర్మల ప్రేమ సాధకుడు వినియోగించుకునే అన్ని ఇతర ప్రోత్సాహక సాధనాల కన్నా చాలా విలువైనది. ఆ నిర్మల ప్రేమ అన్ని ఇతర సాధనాల్లో ఇమిడి ఉండే మంచిని కలిగి ఉండడమే కాక, ఆ ప్రేమ సాధకుని గమ్యాన్ని చేర్చడంలో ఇతర సాధనలన్నిటికన్నా సర్వోత్కృష్టమైన సార్థకత్వం కలిగి ఉంటుంది. ఈ ప్రేమ ఉద్భవించిన తర్వాత సాధకునికి కేవలం ఒకే కోరిక ఉంటుంది. అది దివ్య ప్రీతమునితో ఐక్యం కావడమనేదే అంటున్నారు.
చైతన్యం అలా మిగిలిన అన్ని కోరికల నుండి తప్పించబడి అనంతమైన నిర్మలత్వం, పవిత్రత వైపు తీసుకుని పోబడుతుంది. అందువల్ల ఈ ప్రేమ తప్ప ఏ ఇతర సాధనలు కూడా సాధకునికి అంత నిర్మలత్వాన్ని, పవిత్రతను కలిగించలేవు. సాధకుడు ఎల్లప్పుడూ దివ్య ప్రీతముని కోసం సర్వము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎలాంటి త్యాగమైనా అతని కష్టమైనదిగా ఉండదు. అతని ఆలోచనలు అన్నీ అతని వ్యక్తిత్వం నుండి మరలింపబడి కేవలం దివ్య ప్రియతమునిపైనే కేంద్రీకృతమవుతాయి. నిరంతరంగా వృద్ధి చెందే ఆ ప్రేమ తీవ్రత ద్వారా అతను తన పరిమితులనే సంఖ్యలను ఛేదించుకుని ప్రీతమునితో ఏకమైపోతాడు. అది ప్రేమ యొక్క పరాకాష్ట. అలా ఎప్పుడైతే ప్రేమ ఫలవంతమవుతుందో అప్పుడది దివ్య ప్రీతముని పొందుతుంది అంటున్నారు. దీన్ని కొంచెం మనం సరళంగా తెలుసుకుందామండి. అంటే ఒక్కొక్క సందర్భంలో బాబా చాలా సరళంగా వివరించారు. ఈ డిస్కోర్స్‌లో మాత్రం ఒక సందేశంగా మనం తెలుసుకున్నాం. అది కొంచెం సరళంగా బాబా చెప్పిన విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక నిమిషం. అంటే మనం నిర్మల ప్రేమ అంటే మస్తులు అన్నాం కదా! వాళ్ళేంటి మొత్తం ప్రపంచాన్నే విస్మరించి భగవంతుని మీదే ధ్యాసతో ఉంటారు. ఇదేంటంటే ఈ ఇది అన్ని సాధనాలకు ఆహ్, మించి ఉంటుంది. మనం అనుకుంటాం గదా! ఒక యోగం, ఒక తపస్సు, ఒక ధ్యానం, లేకపోతే ఒక బలహీనత వదిలేసుకుంటే నిర్మల ప్రేమ వస్తుందా అంటే బాబా ఏం చెప్తున్నారంటే ఇది అన్ని సాధనలకు మించి ఉంటుంది. అంటే భగవంతుడు ఒకే ఒక కోరిక మాట. ఆ ఒకే ఒక కోరిక ఏమవుతుంది? అన్ని సాధనాలకు మించి అంటే నువ్వేమీ చేయక్కర్లేదింకా. భగవంతుడి మీద ప్రేమను అధికాధికంగా ప్రేమించుకోవడం వలన ఏ సాధనలు చెయ్యక్కర్లేదు అని చెప్తున్నారు. మరి సద్గురువు ప్రేమ ఇది ఫలితాన్ని చేకూరుస్తుంది. నిజంగా మనకి భగవంతుడు బాబా మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ అది మనకి అవగతం కావాలి అంటే ఇవన్నీ మనం తెలుసుకుంటే అసలైన ప్రేమ అందించడానికి అవకాశం ఉంటుందని బాబా చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా. ఇది ఫలితాన్ని చేకూరుస్తుంది. ఆ ఫలితం ఏంటి? అధికాధికమైన ప్రేమ ఏమవుతుంది? గమ్యాన్ని చేరుస్తుంది. అది అన్నీ కూడా మిగిలినవన్నీ కూడా ఓడిపోవచ్చు ప్రేమ ముందు అంటున్నారు బాబా. అంటే ఒకడితో ఈ ప్రేమ పుట్టిందనుకోండి. అంటే ఒక దివ్య ప్రేమ పుట్టిందనుకోండి. వాడేంటి మిగిలిన కోరికలన్నీ చచ్చిపోతాయి అంటున్నారు బాబా. ఒకవేళ నీకు దేవుడి మీద, భగవంతుని మీద అదృష్టం కొద్దీ ఆ ప్రేమను అందుకున్నావనుకో, రుచి చూసావనుకో, అప్పుడేమవుతుంది నీకు? ఈ మిగిలినవన్నీ ఇంపార్టెన్స్ అవ్వదు. మనకి ఇంకొంచెం జాగ్రత్తగా అర్థమవ్వాలి అంటే మనకి ఈ ఆన్‌లైన్ స్కైపులు రాకముందు ప్రాపంచికంతో ఎక్కువ అటాచ్ అయ్యి ఉండేవాళ్ళమండి. ఫోనుల్లో గంటలు గంటలు మాట్లాడడం. లేతే టైం ఉందంటే బజారుకో, సినిమాకో వెళ్ళడం. ఎప్పుడైనా వారానికొకసారి సెంటర్‌కెళ్ళడం. కాకపోతే ఇంపార్టెంట్ డేట్స్‌లో మెహరాబాద్ ఎళ్ళడం. ఇలా ఉండేది మన దినచర్య. కానీ అద్భుతంగా ప్రభువు బాలాజీ గారన్నట్టు కరోనా కరుణ కరిగించింది, బాబా కరుణ కలిగించింది అంటారు చూసారా? అలా ఈ ఆన్‌లైన్ స్కైపుల ద్వారా ఎక్కడెక్కడ వాళ్ళో పరిచయం అవ్వడం. అసలు బాబా ప్రేమంటే ఏంటో మనకు కొంత అవగతమవ్వడం పెద్దల ద్వారా. రోజూ కొన్ని గంటలు ఆయన సాన్నిధ్యంలో గడపడం. ఇవన్నీ నెమ్మదిగా మన మనసుకి అలవాటు చేయడం వలన హృదయ ద్వారం తెరిచి అందులో ఉన్న భగవంతుడు ఉన్నాడు అని అవగతం అవ్వడం వలన మిగిలినవన్నీ పక్కనెట్టేస్తున్నామండి. ఎప్పుడు 11 అవుతుంది? ఎప్పుడు 4:30 అవుతుంది? అని ఎదురు చూస్తున్నాం. అంటే పాడుకున్న పాటలే మళ్ళీ పాడుకుంటున్నాం. వింటున్న భావ విషయాలే మళ్ళీ వింటున్నాం. అయినా మనకి బోరు కొట్టటం లేదు అంటే ఈ అధికాధికమైన ఇష్టం ఏమవుతుందంటే, అది తప్ప ఇంకేది వద్దు అనిపించే స్టేజ్‌కి మనకొచ్చేసింది. అంటే ఒకరోజు ఆన్‌లైన్ స్కైప్‌లో జాయిన్ అవ్వకపోయినా, ఒకవేళ ఈ నెట్ ప్రాబ్లమ్ వచ్చినా, ఇప్పుడు శ్యామల గారే చూడండి ఆవిడ ఎంత తపన పడిపోతారో, నాకు ఫోన్‌ల మీద ఫోన్‌లు చేసేవారు. నాకు రావట్లేదమ్మా, అన్‌మ్యూట్ అవ్వట్లేదమ్మా. అంటే ఆ తపన అది గ్రహిస్తాడండి భగవంతుడు. నువ్వు ఏ రకంగానైనా సరే భగవంతుని దగ్గరికి చేరుస్తోందా? దూరం చేస్తోందా? ప్రతి విషయాన్ని అలాగా గమనించమంటాడు బాబా. అదేమవుతుందో ఒకనాటికి అధికాధికమయ్యి, అది మనకి గమ్యాన్ని చేరుస్తుంది. ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు? ఈ ప్రేమ కనుక పుడితే, ఆ రుచి చూస్తే మిగిలిన కోరికలన్నీ చచ్చిపోతాయి అంటున్నారు. ఎందుకంటే, ఒకే ఒక కోరిక ముందు మిగిలిన కోరికలు చిన్నవైపోతాయి. అంటే మనం చెప్పేస్తున్న ఇదివరకంటే కొంచెం మొహమాట పడేవాళ్ళం. తర్వాత విందాంలే రికార్డింగ్ అలా కాదు. లైవ్‌లో విన్నదే బావుంటుందని చెప్పి, నేనిప్పుడు ఆన్‌లైన్‌లో ఉంటాను. నేను ఆన్‌లైన్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఆఫ్టర్ 10:30 ఆఫ్టర్ 11:30 నాకు చెయ్యండి ఫోనని ఖచ్చితంగా మనం జెప్పేస్తున్నాం.
అలాగా ఈ ఒకే ఒక్క కోరిక. ఏ కోరిక? బాబాతో సాన్నిధ్యంలో గడిపే విషయాలు తెలుసుకోవాలని, ఆయనతో ఉండాలని, ఆయన గురించే తలుచుకోవాలని ఈ ఈ హృదయం ఉంది చూసారా? ఆ ఒక్క కోరిక ఇంతలా చేస్తోంది. అంటే బాబా ఏం చెప్తున్నారు అంటే, నిజంగా నీకు ఆ ప్రేమ రుచి చూస్తే కనుక మిగిలిన కోరికలన్నీ చిన్నవైపోతాయి, తప్పుకుంటాయి అంటున్నారు. ఏంటా కోరిక? దివ్య ప్రీతములో ఏకమైపోవడం. అంటే ఈ తపన ఏం చేస్తుంది? ఎగ్జాంపుల్‌గా బాబా ఏం చెప్తున్నారంటే, నీటి నుండి బయటపడ్డ చేప మళ్ళీ నీటిలో పడ్డానికి ఎంత తపన ఉంటుందో, అలాంటి తపన కనుక నీకుంటే, నువ్వు దివ్య ప్రీతములలో ఏకమైపోతావు. అప్పుడు ఏ కోరికలు నీకుండవు అంటున్నారు. అలాగే ఒకే ఒక్క కోరిక మిగిలిపోతుంది. అదే దివ్య ప్రేమ అంటున్నారు. ఇంకక్కడ ఏ కోరిక ఉండదు. బాబా తప్ప ఇంకేమీ ఉండదు. అందుకే బాబా సూఫీ గజల్స్‌ని, హఫీజ్ సూక్తుల్ని ఎక్కువ చెప్పేవారండి. ఎందుకంటే, వాళ్ళ తపన అందులో చాలా స్పష్టంగా కనిపించేట. అంటే భగవంతుని మీద ఎలాంటి ప్రేముండాలి, భగవంతుని కోసం ఎలా త్యాగం చేయాలి జీవితం, అసలు జీవితం అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా చాలా స్పష్టంగా సూఫీ గజల్స్‌లో ఉండేవి కనుకే బాబా తరచూ వాటిని ఇష్టపడేవారు. అలాగా బాబా భగవంతుని ప్రేమకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి మానవుడు అని చెప్తున్నారు. ఆ ప్రేమ దేనిని ముట్టుకుంటే దానిని పరిశుద్ధం చేస్తుంది అంటున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా మనకు అగ్ని. చూడండి అగ్నిలో ఏం వేయనండి. మంచెయనండి, చెత్తయినండి ఏం వేసినా కూడా అది రూపం లేకుండా చేసేస్తుంది. అంటే పరిశుద్ధం చేసేస్తుందన్నమాట. బూడిద చేస్తుంది అంటే పరిశుద్ధం. ఇంక అందులో ఏ కల్మషం లేకుండా చేసేస్తుంది అగ్ని. ఈ ప్రేమ కూడా అంతే అంటున్నారు. ఈ ప్రేమలో తనకున్న సర్వస్వము అర్పించడానికి ఏ త్యాగాన్ని చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు సాధకుడు, ప్రేమికుడు అని చెప్తున్నారు. మనకి ఎగ్జాంపుల్ భక్త కన్నప్పండి. ఆయన చూడండి కన్ను నుంచి నీరు కారుతుందంటే వెంటనే ఈ కన్నుకి కన్నే సమాధానం అని చెప్పి ఇంక తన గురించి తనకి నొప్పెడుతుందా? తను చూసుకోగలడా? ఇంకేమీ ఆలోచించడు. వెంటనే ఆన్ ద స్పాట్ ఆ కన్ను తీసి పెట్టేస్తాడు భగవంతుడికి. అది ఆయనకు అమరుతుందా? అది విగ్రహం ఇంకేం కనిపించదక్కడ. ఆయనకి శివుడే కనిపిస్తున్నాడు. శివుడి కన్నుకి ప్రాబ్లమ్ ఉంది. నా కన్ను ఇచ్చేద్దాం. అలాంటి అత్యుత్తమ త్యాగంలోకెళ్ళిపోతాటండి ప్రేమికుడు. కాబట్టి ప్రేమ యొక్క తుది అంకం ఏంటంటే, పరిశుద్ధమైన ప్రేమకి క్లోజింగ్ చాప్టర్ ఏంటంటే, ఆఖరి అంశం దివ్య ప్రేమ అంటున్నారు. దీనివల్ల ఏంటంటే, నువ్వు గమ్యం చేరాలంటే కనుక ఈ దివ్య ప్రేమని అలవరుచుకోవాలి. అధికాధికంగా ప్రేమించాలి భగవంతుడు తప్ప ఇంకేది ఇంపార్టెన్స్ కాదు. అందుకనే బాబా ఇందాక నేను మామిడి పండు ఇచ్చినప్పుడు మీరు తీసుకోలేదు అంటే, ఇంకా నేను మీలో ఉంది. ఇంక నా సంతోషాన్ని మీరెక్కడ కోరారు అంటున్నారు. అంటే బాబా చేసే కార్యం ఏంటంటే, మనోనాశని బాబా ఎందుకన్నారంటే, మనలో ఎక్కడో అక్కడ ఒక చిన్న ఇసుమంతైనా మనలో అహం ఉంటుందండి. అది ఏడో భూమిక వరకు వెళ్ళదు, తీయబడదు అంటారు. ఆ నేనుని సమూలంగా నాశనం చెయ్యాలి అంటే, ఈ దివ్య ప్రేమని అధికాధికంగా పెంచుకుంటూ ఉండాలమాట. కాబట్టి చివరి అంకం దివ్య ప్రేమే అంటున్నారు బాబా. ఇప్పుడు మనకిన్ని బలహీనతలున్నాయి కదా! ఒక్కొక్క బలహీనత వదులుకున్నాక ప్రేమిద్దామండి బాబాని మనం అనుకుంటే బాబా అంటున్నారు, "అలా అక్కర్లేదు. నువ్వు నిజంగా నన్ను అధికాధికంగా ప్రేమించడం వలన అవంతట అవే రాలిపోతాయి నీ ప్రయత్నం లేకుండా" అంటున్నారు. ఎంత సులువైన మార్గం బాబా చెప్తున్నారు చూడండి. అందుకే మనకి మండలి ప్రార్థనలో అధికాధికంగా ఎన్ని సార్లు అధికాధికంగా అని మనకు డౌటొస్తుంది కదా! ఇక్కడ క్లారిఫై చేస్తున్నారు బాబా. ఈ అధికాధికమైన ప్రేమ అవుతుందంటే అన్నీ రాలిపోతాయి అంటున్నారు. ఇంక ఏ సాధన చేయక్కర్లే. కామాన్ని తగ్గించుకోక్కర్లే, కోపాన్ని తగ్గించుకోక్కర్లే ఏది అదంతట అవి ఆటోమేటిక్‌గా అంటే నేచురల్ ఎగ్జిస్ట్ అవుతాయి నీ కోరికలు, నీ బలహీనతలు అని చెప్తున్నారు. భగవంతుని మీద ప్రేమ అన్ని బలహీనతలను ఖాళీ చేసేస్తుంది. రాలి చేస్తుంది. కిందకి రాలిపోతాయి నేచురల్‌గా. అంటే నువ్వు ఏ సాధన చేయక్కర్లే. అంటే సైలెన్స్‌గా ఒక చోట కూర్చునిపోయి ఎవరి మీద కోపం లేకుండా చేస్తానండి ధ్యానం అంటే అదేం అవసరం లేదు. నువ్వు ఈ అధికాధికంగా ప్రేమిస్తే చాలు. నేచురల్‌గా నీలో ఉన్న బలహీనతలన్నీ రాలిపోతాయి అంటున్నారు. ఇది దినదిన ప్రవర్ధమానమైపోతుంది. అది ఇంకా బాగా పెరిగేసరికి నేను అనేది తీసి బయట పడేస్తావు. ఇంకక్కడ నేను ఉండదు. అంటే మస్తుల్లాగనమాట. ఆ స్టేజ్‌కెళ్ళిపోతావు. ఎలా నేనుని తీసేస్తావు? మనం రోజు బట్టలెలా వదిలేస్తాం? అలాగా ఈ అధికాధికమైన ప్రేమ ఏమవుతుందంటే, ఆ దివ్య ప్రియతములో ఏకమైపోవాలనే ఒకే కోరిక తప్ప, ఇంక ఏ కోరిక అక్కడ ఉండదు. కాబట్టి పరిశుద్ధమైన ప్రేమకు చివరి చాప్టరు, చివరి అంకం ఏంటంటే, ప్రియతములో ఏకమైపోవడం అని చెప్తున్నారు. అలా చిట్ట చివరి దాకా చేరుకుని
ఆ ప్రేమ ఏమవుతుంది? దివ్య ప్రేమ అధికాధికంగా పెంచుకోవడం వల్ల అన్నీ పూ అన్నీ రాలిపోయి ఆఖరికి అక్కడ నువ్వే దైవమైపోతావు అని చెప్తున్నారు బాబా. నీలో ఉన్న దైవం మేలుకుంటాడు. నువ్వే దైవం అయిపోతావు. దీనికి ఉదాహరణ మనం ఎప్పుడు ప్రేమ అంటే బాబా 'లైలా మజ్ను' గురించి చెప్తారండి. అది ప్రాపంచిక ప్రేమే. కానీ లైలా తప్ప ఇంకేది అక్కర్లేదంటాడు. ఆఖరికి ఏమైంది? అది గమ్యాన్ని చేర్చింది. సద్గురువే వచ్చి లైలా కన్నా మంచి గమ్యాన్ని చూపిస్తానంటే, కాదు నాకు లైలాయే కావాలంటాడు. దానికి సద్గురువే చొరవ తీసుకొని, ఆ ఆత్మని భగవంతుని ప్రేమ వేంపు తిప్పి, ఆ గమ్యాన్ని చేరుస్తాడండి సద్గురువు ఆ మజ్నుని. అలాంటి అద్భుతమైన ప్రేమ లైలా మజ్నుల ప్రేమని చెప్పి, మనకు అర్థమవ్వడం కోసం బాబా ఎగ్జాంపుల్‌గా చెప్పారు. కాబట్టి దివ్య ప్రేమ, నిర్మల ప్రేమ తప్ప ఇంకే సాధనల కన్నా ఉత్కృష్టమైన సాధన ఏదీ లేదు. దివ్య ప్రేమ తప్ప, నిర్మల ప్రేమ తప్ప అని చెప్పి బాబా ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. రేపు దివ్య ప్రేమ, మానవ ప్రేమ అండ్ దివ్య ప్రేమలో ప్రేమికుడు ప్రియతములో ఒకటైపోతాడు. ఈ చాప్టర్ గురించి రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై జై బాబా బాబా. అండి. శ్యామల గారు. జై బాబా. ఏంటి మూర్తి గారు ఇంకొక ఛానల్ ఓపెన్ చేశారా ఏంటి? ఏం లేదే. అది బాబా ప్రేమికులు పాటలు పాడి తర్వాత చదువుకుందాం అని అంటున్నారు. ఇప్పుడే మీ దీనికోసం నేను టచ్ చేస్తే మూర్తి హ్మ్. గారు ఇది వచ్చింది. లేదు లేదండి. అది వేరే స్కైప్‌లోది రికార్డింగ్ పెట్టారు అంతే అరుణ గారు. అంతేనా? ఓకే. హ్మ్. జై సంతోషమే బాబా నాకు. అండి. ఎన్ని ఛానల్స్ ఉన్నా కూడా వినాలని బాబా ప్రేమలో అలా గడపాలనిపిస్తది కదా! జై బాబా. చాలా జై బాబా సంతోషం. అండి. జై బాబా. దినేష్‌కి కుదరదన్నాడు. మ్యాటర్ మీరు చాలా పాడేస్తారా? బావుంటది. హారతి ఇవాళ పాడండి మ్యాటర్ శ్యామల గారు. పాడతాను. ఇవాళ మ్యాటర్ చాలా బావుంది. దివ్య హ్మ్. ప్రేమ ఆ! ఎంత చక్కగా చెప్పావో, నేను మళ్ళీ నువ్వు చెప్పింది కూడా నేను చెప్పలేకపోతున్నాను. అది కూడా అయ్యో! నాకు సాధ్యం కాదు. కానీ అనుభవిస్తున్నాను. జై బాబా అండి. జై బాబా. పాడేదమ్మా హారతి. పాడండి జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मनसे नीकु मंगल हारती स्मरणनुभव में शाश्वत हारती मनसे नीकु मंगल हारती स्मरणनुभव में शाश्वत हारती స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు స్మరణి చేశాము నిత్యహారతి స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు స్మరణి చేశాము నిత్యహారతి మనసే నీకు మంగళహారతి స్మరణనుభవమే శాశ్వత హారతి తలచిన వారికి తలపుల నిలిచావు పిలచిన వారికి స్వరమున పలికావు నమ్మిన వారికి ఎదలను దోచావు శరణను వారికి సర్వము అయినావు నమ్మిన వారికి ఎదలను దోచావు శరణను వారికి సర్వము అయినావు మనసే నీకు మంగళహారతి స్మరణనుభవమే శాశ్వత హారతి అఘములు పాపగా జగమున వెలిసావు భవమును మార్చగా నిజమును తెలిపావు అఘములు బాపగా జగమున వెలిసావు భవమును మార్చగా నిజమును తెలిపావు అహమును అణచగా ప్రేమను నేర్పావు పరమును చేర్చగా ప్రియతముడైనావు అహమును అణచగా ప్రేమను నేర్పావు
పరమును చేర్చగా ప్రియతముడైనావు మనసే నీకు మంగళహారతి స్మరణనుభవమే శాశ్వత హారతి స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు స్మరణే చేశాము నిత్యహారతి స్మరణే చేశాము నిత్యహారతి అవతార్ మెహర్ బాబా की జై అందరికీ జై బాబమ్మ రజనీ నీకు జై బాబా బాబాకి ధన్యవాదాలు జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా, అందరికీ జై బాబా. జై బాబా జై అండి బాబా. అందరికి. జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా. జై బాబా. బాలరాజ్ గారు, జ్యోతి గారు, జై బాబా అండి. బాలరాజ్ గారు జై బాబా. బాలరాజ్ గారు జై బాబా. బాలరాజ్ గారు జై బాబా అండి.